అత్యంత ఖరీదైన ఎగ్స్ ఏంటి అంటే మీరిప్పుడు చూస్తున్న ఈ క్యావియర్ ఫిష్ ఎగ్స్. అయితే ఈ గుడ్లు మనకి క్యావియర్ అనే చేప నుండి మనకు దొరుకుతాయి. ఈ చేపలు మనకి చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఈ చేపల నుంచి గుడ్లని ఎలా బయటకు తీస్తారు, ఎలా మార్కెట్లోకి తీసుకువస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ చేపల్ని పట్టుకుని వాటిని చంపి ఇలా ఒక కన్వేయర్ బెల్ట్ పైకి పంపిస్తారు. అయితే ఈ క్యావియర్ చేపలు అనేవి చూడడానికి అచ్చం షార్క్స్ మాదిరిగానే ఉంటాయి. అలాగే కొంచెం బటర్ఫ్లైస్ లాగా కనిపిస్తాయి కూడా. దీంతో జాపనీస్లు ఈ చేపల్ని బటర్ఫ్లై షార్క్స్ అని కూడా పిలుస్తారు. సో వన్స్ ఈ కన్వేయర్ బెల్ట్ పైకి వచ్చిన ఈ చేపలన్నింటినీ పూర్తిగా క్లీన్ చేసి తర్వాత ఒక వ్యక్తి వాటిని పొట్టభాగంలో కోసి వాటిలో ఉండే గుడ్లని చాలా జాగ్రత్తగా బయటకు తీస్తారు. ఇలా తీసిన గుడ్లని ఒక వెయిటింగ్ మిషన్ సహాయంతో వాటిని చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత ఆ గుడ్లని కన్వేయర్ బెల్ట్ సహాయంతో వేరే డివిజన్ కి ఇలా పంపిస్తారు. అయితే ఇక్కడ ఆ గుడ్లని ఒక జల్లెడ్ లాంటి ఒక దానిపై పెట్టి వాటిని ఈ విధంగా ఫిల్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని ఈజీగా బయటికి తీసేస్తారు. అయితే ఇప్పుడు ఆ గుడ్లన్నిటిని ఫిల్టర్ చేయడానికి పంపిస్తారు. ఇక్కడ క్యావియర్ ఎగ్స్ ని వాటర్ సహాయంతో క్లీన్ చేసి వాటిలో ఉండే చిన్న చిన్న వేస్ట్ పార్ట్స్ ని కూడా బయటకు తీసేస్తారు. ఈ గుడ్లను క్లీన్ చేసే ప్రాసెస్ లో వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే వీటిలో ఉండే ప్రతి చిన్న గుడ్డు కూడా చాలా విలువైంది. సో ఫైనల్ గా గుడ్లకి కొంచెం టేస్ట్ వచ్చేలా వాటిలో కొన్ని సాల్ట్స్ ని, షుగర్స్ ని, ఎక్స్ట్రా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఈ విధంగా ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టి పూర్తిగా ప్యాక్ చేస్తారు. అయితే మార్కెట్లో 1 kg క్యావియర్ ఎగ్స్ ప్రైస్ చూసుకుంటే కనుక $7,000 నుంచి $10,000 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 7 లక్షలకు పైనే. ఫ్యాక్ట్ నెంబర్ 2, పిగ్ బీచ్. ఈ పిగ్ బీచ్ అనేది నార్త్ అమెరికాలో బహామాస్ లో ఉంది. ఈ బీచ్ లో మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఈ పందులు మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇంత సంఖ్యలో అక్కడికి పందులు ఎలా వచ్చి చేరాయన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అంతేకాకుండా ఈ పందులు సముద్రంలో ఈతలు కూడా కొడతాయి. వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అయితే చాలా మంది ఈ పిగ్స్ బీచ్ ని చూడడానికి ఈ బహామాస్ కి వస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ బీచ్ లో ఉండే పిగ్స్ తో పిక్చర్స్ కూడా దిగుతారు. ఇవి మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, రన్నింగ్ ఆఫ్ ద బుల్స్. ఈ రన్నింగ్ ఆఫ్ ద బుల్స్ ని శాన్ ఫెర్మిన్ అని కూడా పిలుస్తారు. ఇది స్పెయిన్ లో జరిగే ఒక వింతైన ఆట. అయితే ఈ ఆటని స్పెయిన్ లో పంపలోనాలో ఎవ్రీ ఇయర్ జూలై 6th సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ గేమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఈ బుల్స్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయడం. అయితే చాలా మంది వ్యక్తులు వాళ్ళ యొక్క టాలెంట్ ని చూపించుకోవడం కోసం ఆ బుల్స్ పక్క నుంచి పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ బుల్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే వాటి కొమ్ములు అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. అయితే మనుషులు వాటితో అలా పరిగెడుతున్నప్పుడు పొరపాటున వాటి కిందన పడితే ఇంకా వ్యక్తి సంగతి ఇంకంతే. సో ఇది చాలా రిస్క్ తో కూడుకున్న గేమ్. అయితే ప్రతి సంవత్సరం ఈ ఆట కారణంగా చాలా మంది గాయాల పాలవుతున్నారు. మరి కొంతమంది అయితే వారి ప్రాణాలని పూర్తిగా కోల్పోతున్నారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు చూస్తున్న ఈ చేప పేరు వచ్చేసి హ్యాగ్ ఫిష్. ఈ హ్యాగ్ ఫిష్ అనేది చూడడానికి అచ్చం ఈల్ ఫిష్ లా ఉంటుంది. అయితే ఈ హ్యాగ్ ఫిష్ కి దవడలు అనేవి ఉండవు. అలాగే ఇవి ఎక్కువగా సముద్రం అడుగున ఉండే చల్లని వాతావరణంలో బ్రతకడానికి ఇష్టపడతాయి. అంటే 5,500 అడుగుల లోతులో ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి.